దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఈరోజు మన జీవితం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కానీ మనల్ని సృజించిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనము పాపములో శాపంలో ఉన్నప్పుడే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించిన దేవుడు. ఆ ప్రభువు చిందిన పరిశుద్ధ రక్తం ద్వారా ఎవరెవరైతే పాప పశ్చాత్తాప పడతారో వారందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చే ఆ దేవుని ప్రేమ ఎనలేని ప్రేమ, ఉన్నతమైన ప్రేమ, అనంతమైన ప్రేమ. ప్రియులారా, ఆ దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ద్వేషిస్తారు, కానీ పాపిని మాత్రము ఎప్పుడెప్పుడు ఆ పాపాన్ని వదిలివేసి వస్తారా అని మన గురించి తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురు చూసిన తండ్రిలాగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియులారా, కానీ మనం ఆ పాపంలో ఉన్నప్పుడు ఆ స్థితిని, పరిస్థితిని మనకు తెలియచేయడానికి మన యొక్క పాపం యొక్క పర్యవసానాన్ని, పాపం యొక్క వేతనమైన మరణాన్ని మన పరిస్థితులు మనము అనుభవించేలా చేస్తారు. చూడండి, యోబు జీవితాన్ని మనం చూసినప్పుడు 39వ కీర్తనలాగా తన మొదటి వచనంలో మనం చూస్తున్నాం. నా జీవితాన్ని, నా కార్యాన్ని నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను. యోబు గురించి దేవుడే ఆయన ధర్మవర్తనుడు, నీతిమంతుడు, పాపం అంటే దూరంగా ఉండేవాడు, దైవభీతి కలవాడు అన్నీ చెప్పినా కూడా యోబుని పరీక్షించడానికి రకరకాల పరీక్షల గుండా అతన్ని జీవింపచేశాడు. తనకు ఉన్న ఆరోగ్యాన్ని తీశారు, తనకు ఉన్న పాస్తులను తీసేశారు, తనకు ఉన్న కుటుంబ సభ్యుల్ని, తనకున్న స్నేహితుల్ని తనకు దూరం చేశారు, తన మీద ఆధారపడే వాళ్ళు కూడా తనకు దూరం అయ్యేలా చేశారు. తనంటే తనకే భరించలేని పరిస్థితిని యోబుకు తీసుకొని వచ్చారు. ప్రియులారా, ధర్మవర్తుడును నీతిమంతుణ్ణే దేవుడు అలా క్రమశిక్షణలోనికి తీసుకొని వస్తున్నప్పుడు మరి పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తున్న మనందరికీ ఆ దేవునిచే ఇవ్వబడే క్రమశిక్షణను మనము కూడా అనుభవిస్తూ ఉన్నప్పుడు అది కొంచెం బాధగానే ఉంటుంది. కానీ ప్రతిరోజు కూడా మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. ప్రియులారా, మనలో ఉన్న ఏ మంచి కాదు. ఆ పాపాన్ని వదిలివేసి మనము తిరిగి దేవుని కృప ద్వారా పరిశుద్ధంగా మారుతామని ప్రతిరోజు మనకు అవకాశం ఇస్తున్నారు. అందుకని 39వ కీర్తనలో కీర్తనకారుడు మొదటి వచనంలో చెప్పినట్లుగా మనం చెప్పాలి, ప్రతిరోజు కూడా నా జీవితాన్ని నేను పరీక్షించుకుంటాను, నా కార్యాలను నేను జాగ్రత్తగా గమనిస్తాను. ప్రియులారా, కొన్నిసార్లు దేవుని యొక్క క్రమశిక్షణ మనకి నచ్చనప్పుడు, అది కొంచెం బాధకరంగా ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించాలని అనుకుంటాం. అందుకని 2వ వచనం నుంచి చెప్తున్నాడు, నేను మూగవాడులాగా ఉన్నాను, నేను నోరు తెరిసిక మాట్లాడను, నా నోటికి నేను కళ్ళెము వేసుకుంటాను అని అనుకున్నాను. ప్రియులారా, పాపుల ముందు అలా ఉండాలని నిశ్చయించుకున్నాడు, మంచిదే. కానీ దాని తర్వాత ఇంకా చెప్తున్నాడు, నేను ఎవరితో మంచి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా మంచి కూడా నేను మాట్లాడను అంటున్నాడు. అది తప్పు. ప్రియులారా, మనము దుష్టుల సమక్షంలో ఉన్నప్పుడు ఎంత మాట్లాడకుండా ఉండాలని మనం అనుకుంటామో మంచిది. కానీ కొన్నిసార్లు దేవుడు మనకు చేసిన మంచిని ఆ దుష్టుల ముందే చెప్పాల్సి వస్తుందేమో. అలా చెప్పినప్పుడు మన జీవిత సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు మనము శ్రమలు అనుభవించాల్సి వస్తుందేమో. ఆ శ్రమలకు భయపడి మనం మన జీవితాన్ని సాక్ష్యం పంచుకోకుండా, మంచి చేయగలిగిన, మంచి చెప్పగలిగినప్పటికీ కూడా నేను ఆ మంచిని చెప్పకుండా నోరు మూసుకుంటానన్నప్పుడు ప్రియులారా, అది దేవుని క్రమశిక్షణకు మనము లొంగకుండా ఉండేదే. మనం యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయంలో చూస్తున్నాము, ఈయనొక్క నాలుక అదొక దోష ప్రపంచము, అదొక అగ్ని. అరణ్యాన్ని కూడా ఒక చిన్న నిప్పు రవ్వ
దాన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేస్తున్నట్లు మన శరీరం అనే ఈ యొక్క అరణ్యములో అన్ని అవయవాల్లో కూడా ఈ నాలుక అగ్నిని రగిలింప చేస్తుంది ప్రియులారా. అది దేవుని యొక్క వాక్యంతో అగ్నిని రగిలింప చేస్తే నిజంగా మన జీవితము ధన్యమవుతుంది. కానీ ఈ లోకానికి చెందిన విషయాలలో ఆ నాలుకను మనం ఉపయోగించుకుంటే అదొక దోష ప్రపంచము. దాని నుంచి ఎవరు తట్టుకోగలరు, దాని నుంచి ఎవరు తప్పించుకోగలరు అని కీర్తనకారుడు మనతో చెప్తున్నాడు. మంచి మాట్లాడకూడదు, మంచి మాట్లాడవలసిన సమయంలో మనం తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే సమయము దాటిపోతే తిరిగి ఆ సమయం మనకి రాదు. ఎందుకంటే ఈ లోక మన జీవితము కీర్తనకారుడు 39వ కీర్తనలో చెప్పినట్లుగా క్షణభంగురమైనది, అత్యల్పమైనది, ఒక బుడగలాంటి జీవితం. ఈ లోకం మనకి శాశ్వతం కాదు ప్రియులారా. చివరి వచనాల్లో మనం చదువుతున్నాం, స్థిర నివాసము లేని పరదేశులం మనం. ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండే వాళ్ళము కాదు. మనకి మనమే జీవించాలని ఏదేదో సంపాదించి ఏదో ఆస్తులు కూడబెట్టుకొని మనకి మనమే జీవించాలని విజ్ఞానం సంపాదించాలని ఆరాట పడినా కూడా మనం సంపాదించినంత ఆస్తి ఎవరికి చెందుతుందో తెలియదు. ఆ ఆస్తిని మనం అనుభవించగలమో లేదో తెలియదు. ఉపదేశకుడు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో మనం చదువుతున్నాం, మనం ఈరోజు లేచి ఈ యొక్క సృష్టిని చూడగలుగుతున్నామంటే అది దేవుని కృప. ఏదైనా మనం సంపాదించిన దాంట్లో మనం భుజించగలుగుతున్నామంటే అది దేవుని కృప. మనం కష్టపడి సంపాదించిన దాంట్లో ఏదైనా మనం అనుభవించగలుగుతున్నామంటే ఆ దేవుని కృప లేనిదే ఏది కూడా సాధ్యం కాదు. మనం శ్వాస నిశ్వాసలు తీసుకోవడం కూడా మన జీవితము దేవుని ఊదిన శ్వాస లాంటిది. ఒక్కసారి నిశ్వాస ఉచ్ఛ్వాసాలు మనం చేసినప్పుడు ఎంత క్షణభంగురమైన సమయంలో మనం చేస్తామో మన జీవితము దేవుడి ముందు అంత స్వల్పమైనది, అంత సూక్ష్మమైనది. మరి ఇలాంటి స్వల్పమైన మన జీవితం కొరకు ఇతరులను క్షమించకుండా, ఇతరులతో మంచిగా ఉండకుండా, ఇతరులను అర్థం చేసుకోకుండా, దేవుడిచ్చిన సమయంలో మన జీవితాన్ని సాక్ష్యం పంచుకోకుండా మన కొరకు మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎలాగ ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు. మనం పరదేశులమని మనకు తెలుసు. మరి శాశ్వతము కానీ పరదేశులముగా ఉన్న ఈ లోకం మీద మన దృష్టిని పెట్టి ఇక్కడేదో సంపాదించాలి, ఇక్కడేదో సాధించాలని మన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నామేమో. ఉపదేశకుడు అందుకనే తన జీవితాన్ని అనుభవించిన తర్వాత చెప్తున్నాడు, నేను విజ్ఞానాన్ని వివేకాన్ని సంపాదించుకోవాలనుకున్నాను, కానీ అదంతా కూడా వ్యర్థమే. ఈ యొక్క లోకంలో ఎంతమంది కష్టపడి సంపాదించి ఏమేమో చేయాలని చూస్తున్నారు, ఆ శ్రమ అంతా కూడా వ్యర్థమే. ఏది కూడా మనతో రాదు. ఏ ఆస్తిపాస్తులు, ఏ పేరు ప్రతిష్టలు ఏవి కూడా మనతో రావు. ఈ స్వల్పమైన క్షణభంగురమైన జీవితం మీద మన దృష్టిని పెట్టకుండా ఉన్నన్ని రోజులు మనం ఎట్లాగూ పాపులము, పాపం చేస్తూ ఉంటాము. మన పాపములకు తగినట్లుగా దేవుడు కొన్నిసార్లు మనల్ని అనారోగ్యం పాలు చేసినప్పుడు, లేదా మనకు ఆరోగ్యాన్ని తీసివేసినప్పుడు, కరువు కాటకాలు అనుభవించాల్సి వచ్చినప్పుడు, ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో గుండా మనం జీవించవలసి వచ్చినప్పుడు ప్రియులారా ప్రార్థన చేయాలి, దేవుని ముందు మొర పెట్టాలి, దేవుడి ముందు కన్నీరు కార్చాలి. ప్రభా, ఇదంతా కూడా నాలో ఏదైనా మంచి ఉందంటే అది నీవిచ్చిన దానమే. ప్రియులారా, మనం సొంతగా సంపాదించుకున్న మంచి అంటూ ఏమీ లేదు. మన ద్వారా ఇతరులకు ఏదైనా మంచి జరుగుతూ ఉందంటే దేవుడు మన ద్వారా ఆ మంచి వారికి జరగాలని ప్రభు నిర్ణయించుకున్నాడు. కాబట్టే మన ద్వారా ఆ మంచి చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ నిలబడి నేను ఈ వాక్యం చెప్తున్నానంటే నాలో ఉన్న గొప్పతనము కాదు. ఈ వాక్యం ద్వారా దేవుడు ఎంతోమందిని ఆశీర్వదించాలనుకున్నారు కాబట్టి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారు, నా నోటిలో ఈ వాక్యాన్ని పెట్టారు, ఈ వాక్యము అందరికీ పంచాలని ఆశపడుతున్నారు. మనం చేసే ఏ పనైనా కూడా అది మనం సంపాదించుకున్నది, మనకి పేరు ప్రతిష్టలు తీసుకొని వచ్చేది, మనల్ని మనం గొప్పగా చేసుకునేది కాదు ప్రియులారా. పరదేశులంగా ఉన్న ఈ లోకంలో మనకి సొంతమైనది ఈ లోకంలో ఏమీ లేదు. అంతా దేవుడిచ్చిన మంచి మాత్రమే.
మరి మనలో ఉన్న ఆ మంచిని చూసి, దేవుడిచ్చిన మంచిని చూసి మనల్ని మనం గొప్పవారంగా ఉబ్బిపోకుండా ప్రతి క్షణము కూడా ఆ దేవుడికి నాకు మధ్యలో ఈ క్షణభంగురమైన జీవితంలో ఏ పాపం అనే అడ్డుగోడ ఉండకూడదు అని మన జీవితాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి ప్రియులారా. మొట్టమొదటిది మన హృదయాన్ని పరీక్షించుకోవాలి. హృదయ పరిపూర్ణత నుండే మనలోని మాటలు వెలువడతాయని మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. మన హృదయంలో ఏమేమి ఆలోచనలు ఉంటాయో అవే మాటల రూపంలో బయటికి వస్తూ ఉంటాయి. కానీ మన హృదయం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు? యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఆత్మలో సత్యములో ఆ ప్రభువుని మనము ఆరాధించాలి. ఆ ప్రభు సన్నిధి మనకి ఆహారంగా ఉండాలి ప్రియులారా. తర్వాత మనం ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాల గురించి, మన నిర్ణయాల గురించి, మన జీవిత విధానం గురించి మనం పరీక్షించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తున్నాడు, నీ జీవిత విధానం గురించి, మనం ప్రతిరోజు చేస్తున్న కార్యములను గురించి మనం ఆలోచించాలి. మన కార్యాలు దేవునికి మహిమకరంగా ఉన్నాయా? మన కార్యాలు ఈ లోకానికి చెందిన చీకటి కార్యములకు చెందిన వాటిగా ఉన్నాయా? మనం నిద్రితుల్లాగా ఈ లోకంలో జీవిస్తున్నామా? అంధకారంలో జీవిస్తున్నామా? ఏ నిద్రించే పరిస్థితుల్లోంచి మనల్ని మనం పైకి లేపుకోవాలి. మన జీవిత పరిస్థితులను, కార్యాలను, మన పరిచర్యను మనం గమనిస్తూ ఉండాలి ప్రియులారా. అందుకనే పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్తున్నాడు తన 2వ లేఖలో 4వ అధ్యాయంలో, నీ జీవిత విధానాన్ని ప్రతిరోజు గమనిస్తూ ఉండు. అన్నిటిలో ఏది మంచో చూసి దాన్ని మాత్రమే నువ్వు అనుసరించడానికి ప్రయత్నించాలి. నాలాగా నీ జీవితము గమ్యమైనప్పుడు నాలాగా నువ్వు చెప్పగలగాలి, నేను మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటము సిద్ధంగా ఉంది అని నా వలే నువ్వు చెప్పడానికి ప్రతిరోజు నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడుతూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను కొన్ని కలిగిన పరిస్థితుల ద్వారా, కొన్ని పరీక్షల ద్వారా, కొన్ని స్థితిగతుల ద్వారా నీ జీవితాన్ని మారుస్తూ ఉన్నప్పుడు ఈ స్వల్పమైన క్షణభంగురమైన స్థిర నివాసం కానీ ఈ జీవితాన్ని మనము గట్టిగా పట్టుకొని ఉండకుండా మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు ప్రియులారా, వినమ్రత అనే యొక్క రక్షణ సువార్తను ఎప్పుడు మనం ధరించి ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో మనదంటూ మన సొంతమైనది మంచి మనది ఏమి లేనప్పుడు, అంతయు దేవుడిచ్చిన దానమే అన్నప్పుడు ప్రియులారా, మరి మనల్ని మనము ఆ దేవునికి అప్పగించుకుంటే వినమ్రులు ఈ లోకాన్ని స్వాధీనం చేసుకుంటారు. దేవుని రాజ్యానికి వాళ్ళు తమను తాము సిద్ధం చేసుకుంటారు. కాబట్టి ఈ ఉదయకాలంలో మన జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకుందాం. మన జీవితం కూడా క్షణభంగరమైనది కాబట్టి మన మాటల ద్వారా దేవుడికి సాక్షిభూతమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? మన పాపపు జీవితాన్ని ప్రతిరోజు రాత్రి నిద్రిస్తూ ఉన్నప్పుడు దాన్ని గుర్తు చేసుకుని దానికి పాప క్షమాపణ పడి యేసయ్య పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని మనం శుద్ధులను చేసుకొని రాత్రి నిద్రించుటకు ముందు ఏ పాపము మనకి దేవుడికి మధ్యలో ఉండకుండా పరిశుద్ధంగా ఆ దేవుని ఒడిలో మనము నిద్రించినప్పుడు మరుసటి రోజు మనము మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి ఆ ప్రభు మనల్ని సిద్ధపరుస్తారు. కాబట్టి మనం జరుగుతున్న పరిస్థితుల మీద మన దృష్టిని పెట్టకుండా ప్రియులారా, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడానికి, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడి దేవుని నామానికి మనం సాక్షులంగా ఉండడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మాలో ఏదైనా మంచి ఉందంటే అయ్యా అది నువ్వు ఇచ్చిన దానమే ప్రవ్వా. ఈ లోకంలో మేము ఎంతో కష్టపడి ఎన్నో ఆర్భాటాలు హంగులు మేము సంపాదించుకున్నప్పటికీ అయ్యా మీ కృప లేనిదే మేము ఒక్క పూట భోజనం మేము చేయలేం ప్రవ్వా. ఏదైనా మేము భోజించడానికి మాకు ఉందంటే అది నీవు ఇచ్చిన కృప. మేము నివసించడానికి ఒక గృహం ఉందంటే అది మీరు చూపించిన ప్రేమ. అవును ప్రవ్వా, మేము వ్యాధిగ్రస్తులము కాకుండా ఆరోగ్యవంతులంగా ఈరోజు ఉన్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. ప్రవ్వా, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, ఎంతో ఆస్తిపరులు, ఎన్నెన్నో ఈ లోకంలో కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు వాటిని అనుభవించకుండానే ఈ లోకాన్ని వదిలి సత్యము తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు మాతో కీర్తనకారుడి ద్వారా 39వ కీర్తన ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రవ్వా.
ప్రతి క్షణము కూడా ఎంతో విలువైనది. ఈ క్షణమే మాకు ఇచ్చావు, మరి క్షణము మాది అవునో కాదో మాకు తెలియదు తండ్రి. కాబట్టి ఈ స్వల్పమైన స్థిర నివాసము కాని ఈ లోకంలో మేము నాయన ఈ లోకం మీద మా దృష్టిని పెట్టకుండా ప్రతి క్షణము మీకు ప్రీతికరంగా మా జీవితాలు ఉండునట్లు కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, అపోసరైన పౌలు మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, మనం పరలోక పౌరులం, మనం ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు. మన సభ్యత్వము పరలోకంలో ఉంది. కాబట్టి ప్రతి క్షణము క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో శుద్ధి చేసుకుందాం, పరలోక పౌరుల్లాగా ఈ లోకంలో జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.